నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకున్నటువంటి సిఆర్డిఏ చట్టంలో చేసినటువంటి సడలింపుని R5 జోన్గా సడలిస్తూ R5 జోన్గా ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టుబడినట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి కేసు నడుస్తున్నప్పటికీ కూడాను తన మొండి వైఖరిని ఇటుపక్క అవలంబిస్తున్నట్టు కనిపిస్తుంది. తాజాగా నిన్న అధికారులతో భేటీ అయిన అనంతరం జగన్మోహన్ రెడ్డి రాజధాని ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి R5 జోన్లో ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా కొనసాగాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటుగా 5024 టిట్కో ఇళ్లను కూడా వేగవంతం చేయాలని జగన్మోహన్ రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. మరో పక్కన తీసుకున్నట్లయితే దీనికి సంబంధించి అంటే సిఆర్డిఏ చట్టం ఏదైతే దాన్ని సడలించి R5 జోన్గా ఏర్పాటు చేశారో పేదలకి ఇళ్ళు ఇవ్వాల్సినటువంటి ఆ స్థలాన్ని ఏదైతే ఉందో దానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించి ఒక బెంచ్ నుంచి అంటే ఒక ధర్మాసనం నుంచి మరొక ధర్మాసనానికి ఈ మధ్య బదిలీ అవ్వటం, దానికి సంబంధించి రాజధాని అమరావతికి సంబంధించిన కేసులతో పాటుగా ఈ కొత్తగా R5 జోన్కి సంబంధించిన కేసు కూడా ఒకటే ధర్మాసనం దీనిని పరిశీలించాలంటూ గతంలో తీసుకున్న ధర్మాసనం ఏదైతే ఉందో దానిని పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ నూతనంగా ఈ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి అంటూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కొంతవరకు అది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 51,000 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ఊరట కలిగించే అంశంగా ఉంది, లేకపోతే వాళ్ళకి కొంత ఆనందకరమైనటువంటి అంశంగా ఉంది. మరో పక్కన తీసుకున్నట్లయితే ఆ కోర్టులో కేసు ఏదైతే ఉందో అది ప్రజల వైపు తీర్పు వచ్చిన అనంతరం మాత్రమే అక్కడ కట్టడాలు కావచ్చు, నిర్మాణాలు కావచ్చు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ కోర్టుని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి అనుకున్నటువంటి అక్కడ నిర్మాణం చేపట్టి తీరాల్సిందని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, అంటే ఒక సెంటు భూమిని 51,000 మందికి సుమారుగా 1,100 చిల్లర ఎకరాలని ఏదైతే ఎలక్ట్రానిక్ సిటీ కోసం అటుపెట్టినటువంటి 900 ఎకరాలు, మరికొంత 268 ఎకరాలు, మొత్తంగా 1,100 చిల్లర ఎకరాలని రాజధాని ప్రాంతంలో రాజధాని ఇతర అంటే గుంటూరు, విజయవాడ నగర వాసులకి కొంతమంది పేదలని లబ్ధిదారులుగా గుర్తించి వాళ్ళకి ఇక్కడ భూమిని కేటాయించింది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఆ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా జరగాలి అంటూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటుగా ఉన్నటువంటి టిట్కో ఇళ్ళు కూడా అక్కడ నిర్మాణాలు పూర్తి కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సుమారుగా వీటితో పాటుగా అధికారులకి నిన్న మరొక అంశం ఏం చెప్పారంటే సుమారుగా 3.7 లక్షల మందికి ఇళ్ళు నిర్మాణాలు పూర్తయినట్టుగా చెప్పారు. అదేవిధంగా సుమారు 5 లక్షల గృహాలు రూఫ్ టాప్ అంటే కొంతవరకు కన్స్ట్రక్షన్ పూర్తయి ఫినిషింగ్ అంటే తుది దశకు ఉన్నటువంటి ఇళ్ళు ఒక 5 లక్షల ఇళ్ళు ఉన్నట్టుగా ఆయన పేర్కొన్నారు. వీటితో పాటుగా సుమారుగా పావలా వడ్డీ కింద 11 లక్షల మందికి 3,886 కోట్ల రూపాయలు పావలా వడ్డీకి ఇచ్చారంటూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అధికారులకు తెలియజేశారు. అంటే దీనిని ఒక పాజిటివ్ వైపుగా తీసుకోవదలుచుకుంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి కొంత పాజిటివ్గా ఉంది. మరో పక్కన తీసుకున్నట్లయితే రాజధాని అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులకి గొడ్డలి పెట్టుగా ఉంది. ఎందుకంటే వాళ్ళ స్థలాలను ఇతరులకు కేటాయించడాన్ని వాళ్ళు సవాల్ చేస్తూ హైకోర్టులో సవాల్ చేశారు, పిటిషన్ వేశారు. అక్కడ వాళ్ళకి వ్యతిరేకంగా రావడంతో దానిని సుప్రీంకోర్టుకి మళ్ళీ తిరిగి వాళ్ళు సుప్రీంకోర్టుకి వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా వాదోపవాదాలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ తతంగం అంతా ఈ తంతంతా తొందరగా పూర్తి చేయాలి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనకి నిదర్శనం పలుకుతూ ఉంది. అంటే ఒకళ్ళ కడుపు కొట్టి మరొక కడుపు నింపే ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అంటే ఇప్పటికే జగనన్నకు చెబుదాం అన్నటువంటి కార్యక్రమానికి ఎవరైతే అధికారులను కేటాయించారో వాళ్ళని ఈ అమరావతిలో ఉన్నటువంటి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి రాజధానిలో R5 జోన్గా క్రియేట్ చేసినటువంటి స్థలాలకి ఆ ఇళ్ల పట్టాలు వేగవంతం అయినాయి. దానికి సంబంధించి ఆ గృహ నిర్మాణాలకు కూడా ఆ అధికారులే అటు బదలాయిస్తూ వాళ్ళ పర్యవేక్షణలో ఇది కొనసాగాలి అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే తన ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో ఎన్నికలు ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలా, లేకపోతే యథావిధిగా వచ్చే సంవత్సరం 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎన్నికలకు వెళ్ళినా ఈ లోపల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి అక్కడికి ఇళ్ల నిర్మాణాలు చేపట్టి తర్వాత ఓటు హక్కు ఏదైతే ఉంటుందో వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ బదలాయింపు చేసి ఇక్కడ వీళ్ళని అంటే 51,000 మంది లబ్ధిదారులు, వీళ్ళకి వాళ్ళ ఇంట్లో ఒక 2-3 ఇంకా అదనంగా ఉంటే అంటే 1,00,000 పైచిలుకు ఓట్లని ఈ రాజధాని ప్రాంతం నుంచి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడేలా ఉండాలన్న తన ఆలోచనే ఇందుకు నిదర్శనం. సరే చూడాలి రాబోయే రోజుల్లో ఇల్లు నిర్మాణం ఎంతవరకు పూర్తవుతుందో, లేదా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి వాదనలు ముందుగా ప్రీపోన్ చేసుకొని రాజధాని ప్రాంతంతో పాటుగా ఈ R5 జోన్కు సంబంధించి కూడా వాదనలు వినిపిస్తామంటూ రైతుల తరఫు నుంచి ఉన్నటువంటి అడ్వకేట్ ఇప్పటికే చెప్పి ఉన్నారు. దానికి సంబంధించి ఆ తీర్పు ఎట్లా ఉంటుందో చూడాలి. ఆ తీర్పుతో సంబంధం లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి. అట్లాగే ఇతర గృహాలు కూడా అంటే ఇంకొక సంవత్సరం కాలం మాత్రమే తన యొక్క టెన్యూర్ నేపథ్యంలో లబ్ధిదారులకు సంబంధించి టిట్కో ఇళ్ళు కావచ్చు, అదేవిధంగా జగనన్న కాలనీలు, వైఎస్ఆర్ ఇళ్ళు లేకపోతే జగనన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా పూర్తి కావాలి అంటూ జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. చూడాలి రాబోయే రోజుల్లో రాజధాని ప్రాంతంలో ఎటువంటి నూతనంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతుల నుంచి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుందో, లేకపోతే ఈ రైతులు కొత్తగా ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పేదల ఇళ్లకి దానికి సంబంధించి వాళ్ళ నుంచి ఎటువంటి మద్దతు జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందో రాబోయే రోజులు వేచి చూడాల్సిందే.